ప్రియులారా, మీకు శుభాలు. విజయనగరం అనబడుచున్న ప్రాంతంలో ఒక టీచర్ గారు ఆయన తన యొక్క స్టూడెంట్కి ఫ్లైట్ టికెట్ని గిఫ్ట్గా ఇచ్చిన రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. 10th క్లాస్ రిజల్ట్స్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో హేమంత్ అనబడుచున్న ఒక అబ్బాయి అతడు 561 మార్క్స్ సంపాదించిన కారణము చేత తన యొక్క ఉపాధ్యాయుడు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ చెప్పారట, అరే మీరు ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వారికి నేను ఫ్లైట్ టికెట్ ఇస్తాను అని. సో ఆ మాట ప్రకారం ఆయన ఆ అద్భుతమైన క్రియను చేపట్టి ఉన్నారు. కనుక విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఫ్లైట్లో రావడం, విజయవాడలో ఉన్న అసెంబ్లీని, అదే రీతిగా మిగతా అద్భుతమైన సెక్రటరియేట్ భవనాలన్నింటినీ చూపించి మళ్ళా తిరిగి అతన్ని తన యొక్క ఇంటికి చేర్చున్నాడు. అతని పేరు కృష్ణారావు. సో ఎంతటి అద్భుతమైన పని ఇది, ఎంతటి అద్భుతమైన క్రియ ఇది. కనుక అందుచేతనే బైబిల్ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్న దేవుడి రీతిగా సెలవిస్తున్నమాట, సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. మన దేవుడు మనము మంచి పనులు చేయాలని, సత్క్రియలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన మంచివాడు, యెహోవా మంచివాడు, దేవుడు మంచివాడు అని మనమందరం ఎరిగిన వారు. కనుక ఆ యేసయ్య యొక్క మంచితనం ప్రపంచానికి తెలియాలంటే మనం ఆ మంచితనాన్ని ప్రపంచానికి ప్రత్యక్షపరిచే వారిగా ఉండాలి, చూపించే వారిగా ఉండాలి. మన క్రియల్లో, మన మాటల్లో, మన యొక్క ప్రవర్తనలో దేవుని యొక్క మంచితనం కనబడాలి. నేడు అట్టి రీతిగా మనమందరము దేవుని యొక్క దీవెనలు పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఉండునట్లు మంచి కార్యములు చేద్దాం. ప్రతి దుష్ట దుర్మార్గపు క్రియలను విసర్జించి మంచి క్రియలను చేస్తూ అనేకులకు ఒక అండగా దండగా సహాయకులుగా నిలబడడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.